ఏమిటమ్మాయా? కనపడలే, పాలన్నీ నేల పాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కొండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా, ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీత తమరే అన్నారుగా, పదవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంత పోకిరి స్థితిలో పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేశాడు. పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడివీధిలో నా మీద గాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా? అయ్యో, నీ కళ్ళు చీకట్లకు అమ్మా, నేను కాదు. కాదు బాబు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మరెవరు? ఎవరో తెలిసి ఎప్పుడు అనుకోనుకునేదాన్ని. ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా, ఇంకో దెబ్బ. ఏమిటిది? ఇది ఇదే ఇదే బాగా అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్. మూడు తప్పితే బాగా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? పాటలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. అమ్మ బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. ఎలా వదులుతాం? మేమెవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర మా కనుక మేము చెప్పుకోకూడదు. అయినా చెబుతున్నాం, వింటున్నా. రాజుగారి ఆంతరంగికులు ఈ రత్నాలంటే రాజ్యమే అంత గడిపిడి కదా. అయితే రక్షించండి బాబు. అలారా దారికి. ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యం చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి? పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాన్ని అనవాలి తెలుసా? బంగారు ఛాయ, బక్క బలతగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో కుసుమ్. చిచి, అది పిల్ల కాదా? పెనుబోతాం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది మీ పిల్ల. ఆ పిల్ల నా చెల్ల. జాగ్రత్త. మీ చెల్లెలే? అవును. అయితే నీ రొట్టె తిరిగి ఎదురు పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డీదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు. చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట, పాడింది పాట. కాళ్ళు పిసకడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడడం ఏంటి? పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు. లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి. కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి? నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాక వేయించేశారు. బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా దగ్గర మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని తెస్తాను. ఇక్కడే కూర్చోండి. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణ చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస.
నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ, నీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ తిరునవ్వుల కోసమే మాకొంత కళ్ళు చేసుకుని, ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళల్లో కారం కొడితే బాగా